హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం చాలా చాలా బావుంది కదూ! సో, ప్రతిరోజు మరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం మనమంతా కూడా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఏంటి కంప్లీట్ మ్యాన్? మరి ఆ ఉద్దేశ్యం నెరవేరుతూ వస్తోందా? ఈ ప్రోగ్రామ్ చేస్తూ వస్తున్నందుకు? సో, మాకైతే కనుక ఫుల్‌ఫిల్ అవుతుందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మరి వీక్షిస్తున్న వారేమంటారో? సో, కాబట్టి మరి ఇవాళ కూడా మరి సిద్ధంగా ఉన్నారు. ద కంప్లీట్ మ్యాన్ వ్యక్తిత్వ వికాసం ఏంటి? ఆయన జీవిత విధానాలు ఎలా ఉండేవి? ఆలోచన విధానాలు ఎలాగుండేవి? సో, ఒక పిరమిడ్ మాస్టరే గ్రహించగలరండి. అందుకే వారి ఆధ్వర్యంలోని ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, మరి ఈరోజు కూడా ఆ విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు జ్యోతి భవాని గారు. సో, మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో, మేడం వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు వెల్కమ్. వెల్కమ్ మేడం. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అంటే మన జీవితంలో ఏం గెలిచాము, ఏం సాధించాము, ఏం కంప్లీట్ చేసాము అనే దానికోసం మంచి కాన్సెప్ట్ పెట్టి అందరి హృదయాల్లోంచి బయటకి తీస్తున్నారు. మనందరం ఇలా కలవడానికి కారణమైన పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. ఒక ఫ్రెండ్‌గా, ఒక గురువుగా, ఒక అద్భుతమైన ఒక మహాశక్తిగా ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక కంప్లీట్ మ్యాన్ అనేది మన గురువులోనే చూడటం జరిగింది. నా వరకు అయితే నిజంగా ఒక అద్భుతమైన గ్రేట్ మాస్టర్ అయిన ఏదైనా సరే ఆచరించి తను దాన్ని పూర్తి చేసి మనకు మార్గాన్ని చూపించిన ఒక కంప్లీట్ మ్యాన్ నిజంగా మన గురువు గారు. నాకైతే అనిపిస్తది ఏది ఆర్డర్ లేకుండా స్వేచ్ఛనిచ్చి మీ సాధన చేసుకొని మీ హృదయాల్లో ఏముందో మీరు ఎందుకొచ్చారో తెలుసుకొని పూర్తి విశ్వాసంతో మీ జీవితాన్ని పూర్తిగా సార్థకం చేసుకోండి అని చెప్పి గొప్పగా ఆచరించి చూపిన పరమ గురువుకి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నా పేరు జ్యోతి భవాని, విశాఖపట్నం. నా జీవితంలో అసలు ఏమీ తెలియని ఒక జీవితం మాట. తినటము, పడుకోవటము, సంసార కర్తవ్యంలో నా బాధ్యత చేయటము, అమ్మవారికి దండం పెట్టుకోవడం. నా వరకు అనిపించేది మనము అంటే ఇతరుల వల్ల ఏం పొందినా పర్లేదు, ఏ బాధైనా, ఏ కష్టమైనా తట్టుకోవచ్చు. కానీ మన వల్ల ఇతరుల్ని నొప్పించకుండా వీలైనంత వరకు ఏది మనం చేయగలిగితే అది చెయ్యాలని చెప్పి నేను వెళ్తూ ఉండేదాన్ని. సంసార సాగరంలోనే అలాగా ఏదైనా భరించేదాన్ని. కానీ నా నుంచి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చేసేదాన్ని. అదే నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ ఇవన్నీ ఏంటంటే మన జీవితంలో ఏదైనా పూర్తి చేసుకున్నప్పుడు, అది సాధించినప్పుడు ఆ సక్సెస్ అర్థమవుతది. అప్పుడు ఈ సంసారంలో ఉన్నప్పుడు అదే గొప్ప విషయంగా అందరికీ చేస్తున్నాము, చూస్తున్నాము, ప్రేమను అందిస్తున్నాం, కర్తవ్యం చేస్తున్నాం, నా బాధ్యత పూర్తిగా నెరవేరుస్తున్నాను అని ఒక ఆనందం కావచ్చు, బాధ్యత కావచ్చు, కర్తవ్యం అదే కంప్లీట్ అయిపోయింది అనుకున్నాం. కానీ మన జన్మలో నాకు ఒక అద్భుతమైన ఒక మార్గం ఉంది. ఆ మార్గం ద్వారా అసలైన జీవితం ఏంటో తెలుసుకోవటము, ఆ అసలైన జీవితంలో సారాంశం ఏంటో తెలుసుకోవటము, అసలు తృప్తిగా జీవించటము. ఇది నేను కంప్లీట్ చేశాను, ఇది నేను సాధించాను, ఇందులో ఎదుగుతున్నాను అని ప్రతి నిమిషం తృప్తిగా జీవించటం అనేది ఒక ఆధ్యాత్మిక మార్గంలో ఈ సాధనలో అడుగు పెట్టాక అర్థమయ్యింది. అసలు ప్రతి వరుడికి అర్థం ఏంటనేది తెలిసింది. అప్పుడు రొటీన్ గా వెళ్తున్నాం. జన్మ అంటే పెద్దల నుంచి ఏమొచ్చిందో వాళ్ళు ఏం చెప్పారో అది ఆచరిస్తే, స్త్రీ అంటే భూదేవంత ఓర్పుతో ఉండాలి, స్త్రీ అంటే క్షమించాలి, ప్రేమించాలి, ఈ కర్తవ్యాలు చెయ్యాలి. అలా స్త్రీతో ఈ బాహ్య ప్రపంచంతో అద్భుతంగా సాధిస్తున్నాం. కానీ లోపల ఇంకా ఏదో ఎప్పుడు తృప్తి ఉండేది కాదు. ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో తెలుసుకోవాలి. అది నేను తపస్సు అనుకునేదాన్ని. ఆ తపస్సు అనుకొని నేను పూజించే అమ్మవారిని అడిగేదాన్ని. అమ్మ నాకు తపస్సు చూపించు, తపస్సు ఎలా చేయాలో చెప్పు, ఎవరిని కలవాలి నేను అని అడిగేదాన్ని. అంటే నా వరకు తెలిసింది అంతే. ఆ గిరి వరకే ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే ఈ ధ్యానం అందిందో, ధ్యానంలో ఒక్కొక్కటి ఇన్నర్ మెసేజ్ వినిపించటము, కనిపించటం, అనిపించటము, అసలు మనకు మించిన ఒక అతీతమైన పవర్ ఉందని, ఈ సృష్టిలోని ఓన్లీ మనకుండే గిరే కాదు, దానికి మించిన ఏదో ఒక శక్తి ఉంది. ఈ అనంత విశ్వంలో ఎన్నో లోకాలు ఉన్నాయి.
ఈ మానవ జన్మ అనేది భూమి మీద ఒక ఉన్నతంగా ఎదగటానికి, ఎన్నో నేర్చుకోవటానికి ఇక్కడికి మనం వచ్చాము. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది. దానితో నా జన్మ నాకు ఎలా అంటే ప్రతి నిత్యం ప్రతి రోజుకి ఏ రోజు ఆ రోజే కొత్త జన్మ అయిపోయింది. ఏ రోజుకి ఆ రోజే కొత్త అనుభవం. గతం కలలాగా కరిగిపోతూ ఉంది. వర్తమానంలోని నిన్నటి వరకు అది కంప్లీట్ చేశాను. ఈ రోజు నేను నేర్చుకున్న విద్యను ఎవరికైనా అందించడానికి రెడీగా ఉన్నా. ఈ రోజంతా నేను ఆనందంగా ఉంటాను. ఈ అనంత విశ్వంలోని ఎంతో శక్తి ఉంది. ఎందరో దేవతలున్నారు. ఎన్నో లోకాలున్నాయి. ఎక్కడెక్కడి నుంచి ఏదో పవర్ మనకి యాడ్ అవుతుంది ఈ ధ్యానం ద్వారా. ఈ రోజుకి ఏం భాగ్యమో అని ఎప్పటికప్పుడే ఆ జన్మ రహస్యాలతో ప్రయాణం చేయటం వల్ల తృప్తినిచ్చింది. అంతేకాకుండా గతము కన్నా వర్తమానంలో అసలు నా జన్మలోని వైజాగ్, అనకాపల్లి తప్ప ఇంకెక్కడికి వెళ్తాను అని తెలియదు. ఏదో యాత్రకి వెళ్తాము, అది సహజం. కానీ ఇంత దేశం తిరిగానని తెలియదు. ఈ దేశ సంచారంలోని, ఈ ధ్యానం పంచటంలోని నాకు ఎన్నో విషయాలు ఇంకా తెలిసాయి. మనకంటే కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు. మనకంటే మానసిక ఒత్తిడితో ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకంటే ఇంకా ఏమి తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత మనకంటే ఉన్నతాత్మలు ఉన్నారు. మనల్ని మించి ఎన్నో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకంటే ప్రేమ, ఓర్పు, సహనం ఉన్నారు. కారణజన్ములు ఉన్నారు. ఇలా ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని ఆ బయటికి నేను నేర్చుకున్న విద్యను చెప్పడానికి వెళ్ళినప్పుడు అట్నుంచి ఎన్నో విషయాలు నాకు తెలుసుకోవడం జరిగింది. అప్పుడు అనిపించింది ఎప్పటికప్పుడే నాకు ఇదే పెద్ద తెలుసు అనుకుంటాము. ఈ అనంత ప్రపంచంలో ఎంత ఉందా అని తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత వచ్చి ఇంకా ఈ భూమి అనే పాఠశాలపై సాధన పెంచటం జరిగింది. ఆ సాధనతో సమకూరు ధరణిలో పనులెన్నో అవి నాకు పొందటం జరిగింది. ప్రతి నిత్యము ఈ దేహం అనే శక్తి క్షేత్రంలో ఉన్న ఆత్మ ఈ శరీరం ఎందుకు సృష్టించుకుందో అర్థమైంది. అంటే కంప్లీట్ గా ప్రతి దాన్ని లోతు తెలుసుకోగలిగాను. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా వెళ్తే బాగుంటుంది అని. ఆ తర్వాత సాధనతో పాటు మౌనంతో పాటు అంతరంగ ఆనందం, అంతరంగ భాష. అసలు లోపల నుంచి ఏముంటది, మనసు సంచలం కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ సాధన చేయగా మనసు నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తాం. ఏ సమయంలో ఎలా ఉండాలో అర్థమవుతుంది. కంప్లీట్ గా ఒక వరుడు విన్నామంటే, ఈ వరుడులో ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలకు నేను వెళ్ళాను. ఒక తెలుగే కావచ్చు, తెలుగులో కూడా భాషలో ప్రావీణ్యత, అర్థం మారిపోతూ ఉంటది. ప్రతి దానికి పదం దగ్గర కూడా అలా గమనిస్తుంటే అర్థమయ్యేది తెలుగే కదా, ఈ వరుడికి అర్థమేంటి? ఇలా నేర్చుకున్న తర్వాత ఈ అర్థమా అంటే అంతా ఒకటే, భాష వేరు. అలాగా పై భాషలకు వెళ్ళినప్పుడు అలా సైలెన్స్ గా గమనిస్తేనే ఎక్కువ అర్థమైంది మాట్లాడే కన్నా. ఇది తింటే దీని పేరు ఇదా, ఇక్కడ ఇలా పిలవాలా, ఇక్కడ ఇలా చెప్పాలా అంటే ప్రతిదీ. ఈ పుణ్యభూమిపై చూడండి ఎన్ని భాషలు, ఎన్ని రకాల మనుషులు, ఎన్ని మతాలు, ఎన్ని రకాల ఈ భూమి మీద ఉంటాయి. కానీ మనతో మనము విశ్వంతో మమేకమైనప్పుడు కంప్లీట్ గా ప్రతిదీ అర్థమవుతుంది. అర్థం అవ్వకపోయినా అక్కడ గడిబిడి అవ్వము. క్షణం ఒకలాగా మనం మారిపోము. మన లోపల ఉన్న ఆ కంప్లీట్ మనస్తత్వం నుంచి బుద్ధి వికాసంలోకి వెళ్తాం. అప్పుడు ప్రతి క్షణము కూడా అందరినీ ప్రేమించే బుద్ధి వస్తుంది. ప్రతి దానికి ఈ కష్టంలోంచి, కోపం నుంచి, ప్రేమలో నుంచి, అన్నిటి నుంచి, అవమానం నుంచి నేర్చుకోవడం వస్తుంది. నాకైతే అలాగే తెలిసింది. అంటే అన్నిటి నుంచి నేర్చుకోవడమే. ఈ రోజు ఈ అవమానం పడ్డాం కాబట్టి రేపు ఇలా అవమానం పడతాం. ఈ రోజు ఒకటి ఇచ్చి కూడా తిట్లు కాస్తున్నామంటే రేపు ఎలా ఉంటుందో అది తెలుస్తుంది. అలాగే ఒక ప్రేమను పంచినా సరే తిరిగి అవమానం పొందామంటే ఇక్కడ ఏదో నా లోపమే ఉంది అని తెలుస్తుంది. మనలో అహంకారం ఉందా, అసూయ ఉందా, లేదా నేర్చుకోవాల్సిందా, ప్రతిదీ కూడా మనకు అర్థమవుతుంది. మంచి నుంచే కాదు, చెడు నుంచి కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలా నేర్చుకున్నప్పుడు అక్కడ ఏం పూర్తి జరుగుతుంది. మంచి నుంచి, కష్టం నుంచి, సుఖం నుంచి, అవమానం నుంచి అన్ని నేర్చుకోవడం జరుగుతుంది అబ్బా అని చెప్పి అక్కడ మనం ఆలోచిస్తాం. ఎలా ఆలోచిస్తాము? పూర్తిగా అవగాహన కలుగుతుంది. అలా ప్రతిదీ నేను అంటే చాలా మంది అంటారు,
పుట్టిన కాంచి నేర్చుకుంటూ ఉంటే ఇంకెప్పుడు ఆనందంగా ఉంటామండి, ఇంకెప్పుడు ప్రశాంతంగా ఉంటాము, మన జన్మలు ఎందుకు ఇలా తగలడ్డ అంటారు. అంటే ప్రతి మనిషి పుట్టిక చావు వరకు కూడా మనమే సృష్టించుకొచ్చామని ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది నాకు కూడా. లేకపోతే అమ్మా ఏంటి నాకు తపస్సు చూపించు, లేకపోతే నాకు జీవించడం రాదా, లేకపోతే ఏంటి అసల, ఇలా ఇలా ఎన్నో అమ్మవారితో షేర్ చేసుకోవడము. కానీ ధ్యానంలోకి వచ్చాక ప్రతి దానికి నాకు నేనే కారణము. అన్ని రకాల పాత్రలు నేనే సృష్టించుకొచ్చా. అన్ని రకాల అనుభవాలు నేనే సృష్టించుకొచ్చా. కానీ అనుక్షణం అందరిలో నేనయ్యున్నప్పుడు నాకు నేనే పొగుడుకుంటున్నా, నాకు నేనే తిట్టుకుంటున్నా, నాకు నేనే చర్చించుకుంటున్నా. అలాంటి నాకు అర్థమయ్యింది మాట. ఎప్పుడైతే అది అర్థమయ్యిందో నాకు కంప్లీట్‌గా ఈ జన్మ సార్థకత తెలిసింది. గతం కన్నా వర్తమానంలోనే అద్భుతంగా అరే! మనకు ధ్యానం నేర్పించిన గురువే అన్ని ఎదుర్కొన్నాడు కదా! మనకు ధ్యానం నేర్పించిన గురువే ఆచరించి చూపించారు కదా! అని అర్థమయ్యింది. అలాగే ఎందరో దేవతలు భూమి మీదకొచ్చి వాళ్ళు అంత అతీత శక్తులున్నా, వాళ్ళు దేవతలే అయినా, నేను దేవుడినని తెలిసినా సామాన్యంగా జీవించారే! మరి అలాంటప్పుడు మనమెంత తెలుసుకోవడం కాదు, ఆచరణ చెయ్యాలని నాకు పూర్తిగా అర్థమయ్యింది నాకు. ఆచరణ చేసినప్పుడే పరమార్థం తెలుస్తుందని నాకు అర్థమయ్యింది. అప్పటినుంచి ఇంకా ఇంకా అంటే ప్రతీదీ మన ప్రయాణం జరుగుతున్న కొద్దీ బయటికి ఎలా ఉంటదంటే, అరే! ఆమేంటి పూజలు చేసినా, ధ్యానం చేసినా ఆమెకి ఏం కలిసొచ్చింది? ఏం ప్రశాంతంగా ఉంటుంది? ఏదో చెప్పుకుంటుంది తెలిసిన విద్యను తప్ప ఆమెకేం సుఖ సంతోషాలున్నాయి అని ఒకలాంటి జాలి మనపై ఉంటది. లేదా ఇంకొంతమందికి ఏమో అప్పుడు పూజలు బానే ఉండేది. ఇప్పుడే ఒక మూర్ఖురాల్లా తయారయ్యింది అని కూడా ఉండొచ్చు. ఇలా రకరకాల ఇతరులకు మనల్ని చూస్తే రకరకాలుగా అనిపించొచ్చు. కానీ ఈ అంతరంగంలో నాకేమనిపిస్తుందంటే ఎన్ని జన్మల నుంచి చేసి ఉన్నానో, ఈ జన్మలో ఈ ప్రాణాన్ని కాపాడుకొని ఈ భూమి మీద ఈ శరీరంతో జీవించి ఆ పొడము తల్లికి ఉపయోగపడుతున్నది నా జన్మ అని ఒక సంతోషం, తృప్తి ఉంటుంది నాకు. ఈరోజు ఎందరో ఫోన్లు చేసి మేడం మీదొక మాట విని మా జన్మ మార్చుకున్నాము. మీదొక మాట విని మాలో మార్పులు తెచ్చుకున్నాం. మేడం మీరు చెప్పిన ధ్యానం విని మేము ధ్యానం చేయడం చేశాం. మేడం మీ నంబర్ కోసం నెల రోజులు ప్రయత్నం చేశామని, ఓ సంవత్సరం ప్రయత్నం చేశామని, 7 రోజులు ధ్యానంలో కూర్చున్న మీ నంబర్ కోసమని అది ఎందరో చెప్పినప్పుడు ఆహా! ఈ భూమిపై జీవిస్తున్నందుకు నా జన్మ సార్థకమైందని చెప్పి నేను పూర్తి సంతోషంతో ఉండగలుగుతాను. అంటే అనునిత్యం తృప్తిగా జీవించగలుగుతున్నాము. పుట్టినందుకు నా జన్మ సార్థకమయ్యింది అని ఆనందపడుతూ ఉంటాను. ఎవరి కోసమో పుట్టము, ఎవరి కోసమో పోము. అరే! పోవాలి ఈ క్షణంలో చనిపోవాలంటే అయిపోతామా? లేదు. అలాగే నేను ఉండిపోవాలి చిరంజీవిగా అంటే అయిపోతామా? ఏం లేదు. మన చావు పుట్టుకల మధ్య నడయాడుతున్న ఈ కాస్త ప్రయాణం కూడా ప్రశాంతంగా జీవించగలిగితే ఒక అద్భుతము. అవసరం లేనివన్నీ లోపలికి ఏసేసుకొని, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ అవమానాలు, నాకే ఎందుకు అసలు ఇలా జరుగుతుంది అని బాధపడినా ఎవ్వరు ఆర్చరు, తీర్చరు. కానీ నా వరకు నా చుట్టూ ఉన్న ఎక్కడికి వెళ్ళినా అందరూ ప్రేమమూర్తులే, నా గురువులే, నా శ్రేయోభిలాషులే, ఆ దేవతలే. సత్య హరిశ్చంద్రుడికొచ్చినట్లు నాకు కూడా వచ్చారు. వాళ్ళు దేవతలే అని ఒక్క క్షణం అనుకుంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుంది. ఆ ఆనందం ఎంతో తృప్తినిస్తుంది. అలాంటి మహానుభావుడు సత్య హరిశ్చంద్రుడికి అన్ని కష్టాలు పెట్టడానికి ఎవరొచ్చారు? దేవతలే వచ్చారు. అలాగే అనునిత్యము కూడా మనకెక్కడికైనా ఏమైనా ఎదుర్కొంటున్నాము, ఏవైనా మాటలు కాస్తున్నాము, అవమానాలు కాస్తున్నాము, లేదా మనల్ని బాధ పెడుతున్నారు అంటే వాళ్ళంతా కూడా రూపాల్లో ఉన్నారు. మనకి ఒక గురువుల కింద మనల్ని సానపడుతున్నారు. అందువల్ల వాళ్ళందరినీ ప్రేమించడం వచ్చిందనుకో మనం తృప్తిగా జీవించగలుగుతాం. ఇష్టంగా ప్రతి నిత్యము ఒక్క నిమిషం వృధా కాకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తాము. తృప్తితో జీవించగలుగుతాము. మనతో మనం మమేకం అవ్వగలుగుతాం. ప్రతి జీవిలో ఉన్న ఆ ఆనందాన్ని చూడగలుగుతాము. స్త్రీ, పురుషులు, చిన్న పిల్లలు, వృద్ధులు, సమస్త ప్రాణికోటిని, పశుపక్షాదుల్ని ప్రేమించగలుగుతాము. ప్రతి జీవిని చూస్తుంటే ఎంతో ఆ జీవిలో ఉన్న ఆనందం, ఆ జీవిలో ఉన్న ప్రతిరూపాన్ని
చూడగలుగుతాము. ఎంతో ప్రేమ ఉప్పొంగుతూ ఉంటుంది. మనిషి నాకు కోపం, చిరాకు, తాపం ఇవన్నీ వస్తాయి. అది ప్రకృతి ధర్మం. కానీ ఆ క్షణమే మళ్ళీ వాటి నుంచి బయటపడగలుగుతాం. ఆధ్యాత్మిక పవర్ పెరుగుతూ ఉంటే మనము వాటి నుంచి బయటపడుతూ పూర్తిగా మనతో మనం మమేకం అవ్వగలుగుతాం. ఇలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి? ఎందరో మహానుభావులు ఎన్నో చరిత్రలు మనకి ఇచ్చి వెళ్ళారు, ఆచరించి వెళ్ళారు. మనం రెడీ అయితే ఎవరొక్కరి ద్వారా ఆ మార్గం మనకు దొరుకుతుంది. ఆధ్యాత్మిక మార్గం అంటే సన్యాసులు అయిపోలేదు. మన పత్రి సారు సంసార సాగరంలో ఉంటూ, భవబంధాల్లో ఉంటూ తనొక ఆత్మని తెలుసుకున్న విద్యని చక్కగా ప్రపంచవ్యాప్తంగా విస్ఫోటం చేశారు. ఎంత అద్భుతం, ఎంత తృప్తి! ఆయన ప్రతి క్షణం కూడా నేను ఒక క్షణం ఖాళీగా ఉండను అని నిర్ణయించుకున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కాలం విలువ తెలుసుకున్నారు. ఉన్నంత కాలం అపురూపంగా, అద్భుతంగా ఆయన ఎదుర్కొన్న అవమానాన్ని, ఆయన శ్రమంత ప్రతి చోట ఆయన తెలుసుకుని విద్యను పంచుతూనే ఉన్నారు. అందువల్ల ఒక గురువు నుంచి మనం నేర్చుకోవలసింది నేర్చుకుంటే అది ఆచరించినప్పుడు మనలో కూడా ఆ తృప్తి తెలుస్తుంది, ఆ కంప్లీట్ తెలుస్తుంది. ఏది కంప్లీట్ చేసా, ఎక్కడో తిరిగి నేను ఏ భాష రాని నేను ఎక్కడికో వెళ్ళి ఆ ఢిల్లీకి వెళ్ళి అక్కడ అవార్డులు తీసుకొని ఆ హెమాహేమీల మధ్యన చూస్తున్నప్పుడు నేనేనా ఇంతవరకు వచ్చాను, ఆ విశ్వం ఇంత సపోర్ట్ చేస్తుందా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఒక డేరింగ్ పవర్ఫుల్ ఉమెన్ గా ఒక నిస్వార్థమైన సేవ, ప్రపంచ శాంతిని కోరుకుంటున్నందుకు, అడిగిన వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తున్నందుకు గాను ఆ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇస్తున్నప్పుడు అంతమంది జడ్జీలు, కలెక్టర్లు, లాయర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నర్స్ వీళ్ళందరి మధ్యన అవార్డు తీసుకుంటున్నప్పుడు, ఆ పేరు అక్కడ పలుకుతున్నప్పుడు అసలు నేను ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఎక్కడి వరకు వచ్చాను, నాకు నా జీవితంలో ఇన్ని అనుభవాలు ఉన్నాయా అని నాకే ఆశ్చర్యం వేసింది. ఎప్పుడో ఈ జన్మ అసలు ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాము, ఏ బతుకున్నోటే పోయినా ఒకటే అని అప్పుడప్పుడు అనిపించేది. అలాంటి జన్మ ఇన్ని చేసినప్పుడు ఎంత తృప్తో జరిగింది, ఎంత ఆనందం వచ్చింది. అసలు కంప్లీట్ అయ్యేది ఇప్పుడు నా జన్మ సార్థకత అని తెలిసింది. అందరినీ హాయిగా ప్రతి జీవిని ఇష్టపడే బుద్ధి పెరిగింది. ఇంకా ఏ చిన్న కోపమో, లేకపోతే ఏ చిరాకో, ఏ కోపమో, ఏ ద్వేషమో, నాకెప్పుడు మొదటి నుంచి కూడా ఏదైనా నాకు ఇష్టం లేకపోయినా, బాధ కలిగిన, చిరాకు వచ్చిన నాకు నేనే తిట్టుకుండేదాన్ని. ఎప్పుడు ఎవరిని బయటికి చిన్న వయసులో తెలియదు. ఆ టైంలోని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, అనుకుంటాం, అది సహజము. కానీ పెళ్ళైన క్షణం నుంచి కూడా నా గురువు నా భర్త అయ్యాడు. అలాగే ఎన్నో వాతావరణాలు నాకు గురువుగా శిక్షణ ఇచ్చాయి. నా జీవితంలో ప్రతి క్షణము కూడా నేను అమ్మవారితోనే షేర్ చేసేదాన్ని. నా జన్మకి ఇన్ని అనుభవాలు ఉన్నాయని నాకు తెలియదు. నేను పెళ్ళి అవ్వకముందు అనుకున్నా, నేను నా భర్త అన్ని చూసుకుంటారు, నేను అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మ హాయిగా నాకు తపస్సు చెప్పు, ఈ శరీరంతో ఉండగానే నేను దర్శించాలి, అలాంటి తపస్సు నాకు చూపించు అని ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. కానీ నా జీవిత అనుభవం చూడండి ఎంత అద్భుతంగా రివర్స్ అయిపోయింది. మొత్తం అంతా నేనే, అంత సృష్టికర్త నేనే, సాక్షి ఉండేది నేనే, శివుడుగా నేనే, లక్ష్మి, వాణి, గౌరి అన్ని నేనే అయిపోయా. నేనేమైతే అనుకున్నానో కేవలం దండం పెట్టుకొని ఏది కావాలో వండి పెట్టేది అయిపోద్ది అనుకున్నాను. కానీ మొత్తం బాధ్యతలన్నీ నేను తీసుకోవాల్సి వచ్చింది. రివర్స్ లో నా భర్త సేమ్ మాట్లాడారు. నాకేం తెలియదు, నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తాను అంతే, ఎంత ప్రసాదం నాకు పెట్టు, మిగతాది నీ జీవితం, నీ ఇష్టము, నీ కర్తవ్యం. షాక్ ఒక్కసారే. చూసారా, అంటే లైఫ్ ఎలా ఉంటుందో తెలీదు. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది. జన్మ, ప్రతి జన్మకి మనము గురువులు తెచ్చుకుంటాము, ఇక్కడ నేర్చుకుంటాము. అలాగే ఎన్నో జన్మల యొక్క పుణ్యాల ఫలితం వల్ల ఈ భూమి రక్షణ కూడా మనం ఉపయోగపడతాం. దేశ సరిహద్దుల్లో ఎందరో కాపాడితే ఈ రోజు మనం ఇలా ఉంటున్నాం. లేకపోతే ఇక్కడ ఎన్ని సదుపాయాలు ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత కుటుంబాలు ఉన్నా, ఎంత సపోర్ట్ ఉన్నా ఎవరు హ్యాపీగా జీవించలేరు. ఇప్పుడు దర్జాగా మనం జీవిస్తున్నామంటే దేశ సరిహద్దుల్లో ఎందరో మహానుభావులు కాపాడుతుంటే
మనం హాయిగా ఉన్నాం. అలాగే ప్రపంచ శాంతికి ఎందరో హిమగిరి శిఖరాల్లో, ఎంతో గొప్ప అడవుల్లో ఎందరో లెక్కలేనంత మంది తపస్సు చేసి భూమి రక్షణకి ఇస్తుంటే ఈ ప్రపంచమంతా ఈ మాత్రమైన ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందరో కారణ జన్మలు ఈ ప్రపంచ శాంతి కోసం సాకార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్ అని కృషి చేస్తుంటే ఈ భూమి రక్షణకు ఆ శక్తి కూడా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని చూసుకున్నాం కాబట్టి ఎంత హాయిగా ఉంటుంది ఈ జన్మ, ఎంత కంప్లీట్ గా అసలు జన్మ ఎత్తినందుకు, ఇన్ని తెలుసుకున్నందుకు, ఇంత అద్భుతమైన జన్మ మనది అని మనకు మనమే హ్యాట్సాప్ చెప్పుకోవడం జరుగుతుంది. నాకు నేనే హ్యాట్సాప్ చెప్పుకుంటా. ఈ చిన్నపాటి శరీరంలో ఇంత గొప్ప ఆత్మ ఉందా, ఇంత అద్భుతం జరుగుతుందా, కనులు మూస్తే అనంత లోకాలు, సకల చరాచర సృష్టి దర్శనమిస్తుంది. కనులు తెరిస్తే ఈ భూమండలాన్నున్న అద్భుతాలన్నీ చూడగలుగుతున్నాము. చక్కని చెట్లు, కొండలు, కోనలు, పశుపక్షాదులు, మానవులు, చిన్నపిల్లలు, అసలు ఈ ప్రకృతి సౌందర్యం చూడగలుగుతున్నాం. అణువణువు పులకిస్తున్నాం. ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాను. ఉన్న సమయాన్ని ఆనందంగా జీవించగలుగుతున్నాను. ప్రతిరోజు నాకు కొత్త జన్మలా ఉంటుంది. ప్రతిరోజు నాకు కొత్త జన్మలా ఉంటది. ప్రతిరోజు ఆనందంగా జీవించగలుగుతున్నా. హృదయము ఉల్లాసంతో అసలు ఉప్పొంగుతూ ఉంటుంది. ఎంత మంచి కుటుంబాలు తెచ్చుకున్నాను, ఎంత ఆనందంగా జీవించగలుగుతున్నాను, ఈ విశ్వానికి ఉపయోగపడగలుగుతున్నాను. ఆ సృష్టి దేవతల యొక్క ఆకాశవాణి వినగలుగుతున్నాను. ఆ నక్షత్ర మండలాల్లో తిరగలుగుతున్నాను. అసలు సూర్యుడంటే ఎవరు, చంద్రుడంటే ఎవరు, ఎలాంటి శక్తి పొందుతున్నామని ఎంతో హాయిగా పరిపూర్ణమైన జీవితాన్ని నేను ప్రయాణం చేస్తున్నాను. మనిషికి ఇంతకన్నా ఏం కావాలి? చుట్టూ ఎన్ని ఉన్నా లోపల చీకటి ఉంటే, లోపల బాధ ఉంటే, లోపల ఏదో ఒకటి గోల ఉంటే, ఆ చెత్తతో మనిషి ప్రశాంతంగా ఎలా జీవిస్తారు? అందుకే ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక మార్గం తృప్తినిస్తుంది, ఎదుగుదల ఇస్తుంది, జన్మని సార్థకం చేస్తుంది, కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. ఇలాంటి జన్మ నాది. ఆ పరమ గురువు వలన ఈ జన్మ సార్థకం చేసుకుంటూ ఈ భూమండలాన్ని హాయిగా ప్రయాణం చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చారు మేడం గారు. హాయిగా. హలో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు ఇంత చక్కగా ఉన్నాయంటే నిజంగా ధ్యానం మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మన పైన మనకి నమ్మకాన్ని, ఆ ధైర్యాన్ని. నిజంగానే ఒక సామాన్యమైన మహిళలం ఇంత ఇదిగా మనం దర్జాగా కూర్చొని ఇలాంటి సజ్జన సాంగత్యాల్లో పాల్గొంటున్నాం. ఇంట్లో అది పనులన్నీ చేసుకొని అన్ని టైం టు టైం సమకూర్చుకొని వచ్చి కూర్చుంటున్నాం. ఎక్కడ కూడా మనల్ని మిస్ చేయమని చెప్పలేదు మన గురువు గారు. సో మేడం, మీరు అచీవ్ చేసిన అవార్డు గురించి, దాని గురించి చెప్పండి ఒకసారి. అది ఏమైందంటే నాకు కళ్ళ ముందుగా కొన్ని ధ్యానంలో కళ్ళ వస్తాయిరా, అన్ని జరగగానే కొన్ని జరుగుతాయి. ఎవరో పోస్ట్ మ్యాన్ గాంధీ మహాత్ముడు వచ్చి లెటర్ ఇచ్చినట్టు వచ్చింది. ఆ లెటర్ లోనే అవార్డు వచ్చినట్టు వచ్చింది. నాకు అవార్డు ఏంటి? నేనేం రాజకీయ నాయకుల పోనీ ఏ ట్రస్ట్ అవి ఏం లేదు. ఓన్లీ ధ్యానం చేసుకుంటున్నా, ధ్యానం పంచుకుంటున్నా అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా పని అంతే. ధ్యానం చేయడము, ఎవరిని ఎక్కడైనా అడిగితే వెళ్ళి చెప్పి రావటము, అంతకు మించి నాకేం తెలియదు. అయితే ఆ రియల్ గా లెటర్ వచ్చింది. ఆ లెటర్ చూస్తే అందులోని ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ వారు మీకు భారత గౌరవ అవార్డు ఇస్తున్నారు, ఢిల్లీలో రావాలని ఉంది. అది అనుకోకుండా అవునమ్మా. నిజంగా చాలా అది వెళ్ళగలుగుతున్నాను నేను. ఆ వాటికి కూడా ఎవరు కనిపెట్టి ఇచ్చారు, అంత దూరం ఏమెళ్తా నాకేం తెలుసు అనుకుంటే, ఇంకో మేడం నేను వస్తానండి తోడని చెప్పేసి ఆ మేడం రావటం, ఇద్దరం వెళ్ళటము, ఆ అవార్డు తీసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఇంకో అవార్డు కూడా ఇచ్చారు. అది ఏంటంటే బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఒక అద్భుతమైన అవార్డు ఇచ్చారు. అయితే అవార్డులు తీసుకున్నా, నిజం చెప్పాలంటే నాకు అవార్డులు విలువ కూడా తెలియదు. అయితే క్లాస్ లో ఇలాగే చెప్పినప్పుడు కొన్ని చోట్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్, ఇలా ఎడ్యుకేటెడ్స్ వారు విన్నప్పుడు, మేడం బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అవార్డు అంటే సామాన్యమైనది కాదు. అది జిల్లా అవార్డు వచ్చిందంటేనే వాళ్ళు ఎంతో హార్డ్ గా కృషి చేస్తున్నట్టు, ఎంతో సక్సెస్ గా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేస్తున్నట్లు. అలాంటి అవార్డు మీరు ఇండియా తరపున తీసుకున్నారమ్మా. గ్రేట్ రా తల్లి.
అసలు మిమ్మల్ని చూసి మేము ఇంత ధ్యాన స్థితి ఉందని అనుకోలేదు. ఇలాంటి ఒక సక్సెస్ మీ లైఫ్ లో ఉందని కూడా మాకు తెలియదు. వింటుంటే ఒళ్ళు పులకించిందిరా అని చెప్పి చాలా మంది విఐపీలు చెప్పినప్పుడు, ఓహో! అంత గొప్ప ఈ అవార్డులు, అలాంటి అవార్డులు ఇచ్చిన వాళ్ళకి, ఆ సొసైటీ వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మనసులో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. తర్వాత అబ్దుల్ కలాం గారి అచీవ్‌మెంట్ అవార్డు, మదర్ తెరెసా పేరు మీద ఇంకో అవార్డు, ఇలా చాలా అవార్డులనేది ఇవ్వటం జరిగింది. అలాగే గ్లోరీ ఆఫ్ ఇండియా అని ఇంటర్నేషనల్ రికార్డులో పేరు నమోదవుతదంట. అలాంటి అవార్డు గోల్డ్ మేడం మెడల్ కూడా ఒక్కసారి ఇవి ఎందుకొచ్చాయి? దేనికోసం వచ్చాయి ఈ అవార్డ్స్ చెప్పండి? ఏంటంటే ఇలాగే ఎక్కడెక్కడి నుంచో చేస్తుంటే ఫోన్‌లోనే గైడ్ చేస్తా ఉంటాను నేనెక్కువ. అలాగే ఎవరు పిలిచినా అక్కడికి వెళ్లి ఈ ధ్యానం చెప్తున్నాం. ఒకటి ధ్యానము, రెండోదేమో సరైన గైడెన్స్ ఇవ్వటము. ఈ ప్రపంచ శాంతి కోసం నేను ఒంటరిగా ఈ ప్రయాణం చేసేది మరి ఎలా రికార్డ్ అయిందో తెలీదు గానీ, ఆ లెటర్ చదివినప్పుడు నాకే ఆనంద బాష్పాలొచ్చాయి. డేరింగ్ డాషింగ్ పవర్‌ఫుల్ వుమన్‌గా మిమ్మల్ని గుర్తించి దేశం తరపున, ఇంటర్నేషనల్ తరపున మీకు ఈ అవార్డ్ ఇవ్వబడుతుంది. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ఆ లెటర్ వావ్! పంపడం జరిగిందన్నమాట. సూపర్బ్! అదే ఏమి నాకు ఎక్సలెంట్. తెలియకుండా నా ఎక్సలెంట్. లైఫ్‌లో ఇన్నున్నాయని వచ్చాక అర్థమవుతా ఉంటాయన్నమాట. అదే. నిజం. నిజమమ్మా. కరెక్ట్. యెస్. యెస్. కంగ్రాచ్యులేషన్స్ అయితే మేడం మీకు. సో, ఇలాంటి అవార్డులు ఇంకెన్నో మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో, మరి మనం థాంక్ యూ. ఇవాళ 'ద కంప్లీట్ మ్యాన్' అంటే పత్రి గారి గురించి మనం తెలుసుకుంటున్నాం. సో, మరి ఇలాంటి పత్రి గారు అంటే అన్ని విషయాలలో అంటే ఏదో ఒక విషయంలో సాధిస్తే పరిపూర్ణత్వం సాధించినట్లు కాదు. అంటే ఇంకొకటేంటంటే భౌతికంగా భౌతికమైన ఈ ప్రపంచంలో, సో, ఆధ్యాత్మికమైన ఈ ప్రపంచంలో రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఇక్కడ పరిపూర్ణత్వం, అక్కడ పరిపూర్ణత్వాన్ని సాధిస్తేనే కంప్లీట్ మ్యాన్ అవుతారు. దట్ టూ ఏదో ఒక విషయంలో సాధిస్తే కాదు. ప్రతి అడుగడుగు మనం ఎలా వెయ్యాలి, మన జీవితంలో మనం ఎలా అడుగు వెయ్యాలి, అడుగు తీసి అడుగు వెయ్యాలి, మాట మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాసతో పాటుగా ఈ మాట మీద ధ్యాస, ఎరుక తత్వాన్ని సో, ఇవన్నీ విషయాలు మనకు నేర్పించారు. మనం వంట చేసేటప్పుడు ధ్యాస, మనం చేసే పని మీద ధ్యాస, వీటన్నింటి గురించి ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారీయన. సో, మరి ఇలాంటి వ్యక్తిత్వం యొక్క ఒక వ్యక్తి యొక్క మూవీ రావడం ఎంత వరకు సమంజసం అంటారు? ఆవశ్యకత ఉంది అంటారు? మీ మాటల్లో. సూపర్ అమ్మా. అద్భుతం తల్లి. చాలా బావుంది. మాకు ఆ! అవకాశం ఈ కూడా మూవీ అవగాహన రాబోతుంది. మూవీ రాబోతుంది మేడం. మరి ఎంత వరకు ఆవశ్యకత ఉంది మూవీ రావడంలో అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంట్రా? మూవీ ఇప్పుడు 'పత్రిజీ' డాక్యుమెంటరీ ఫిల్మ్ మూవీ రాబోతుంది కదా! సో, ఆ! ఎంత వరకు ఆవశ్యకత ఉంది ఇప్పుడు మూవీ రావటానికి అని అడుగుతున్నాను మేడం మీకు. మూవీ రావటానికంటే అది తీసుకొచ్చి బయట ప్రపంచానికి తెలియచేయడం అనేది గొప్ప విషయం రా. ఎందుకంటే హ్మ్. ముందు ముందు తరాలకు కూడా ఒక గురువొచ్చారు. ఎంత బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఆధ్యాత్మిక విలువలు తెలియపరుస్తూ వచ్చిన పనిని సక్సెస్ చేసి కంప్లీట్ చేసి ఆయన ఈ చరిత్రలో సృష్టించారని తెలియడానికి ఆ మూవీ రావాలి. అందరికీ తెలియాలి. అది సక్సెస్ అవుతుంది కూడా. యెస్. డన్. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగగానే ఒప్పుకున్నందుకు గూడా థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ. యాహ్! చూసారు థాంక్ యూ. కదండీ ఫ్రెండ్స్. ఒక ధ్యాని అయితే మరి ఎంత ఒక సామాన్యురాలు అసామాన్యురాలుగా మారి ఎన్ని అవార్డ్స్ అచీవ్ చేశారో మేడం గారు మరి. సో, ఎలా అచీవ్ చేశారు? ఆ నిస్వార్థమైన ఆ సేవ ఆటోమేటిక్‌గా మన ధ్యాన సాధనలో మనలో పెరిగే కొద్దీ, మనలో వచ్చే అంతర్గత మార్పుల కొద్దీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో, ఆ అంతర్గత మార్పులు ఎలా తెచ్చుకోవాలనే మేడం గారు ఇంతసేపు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఏ విషయంలో మనం ఎలా తెచ్చుకోవాలి మార్పులు ఇవన్నీ అని కూడా చాలా చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు మేడం గారు. సో, మరి మరొక్క మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము ఫ్రెండ్స్. సో, ఇక్కడ రామ్మోహన్ గారు సిద్ధంగా ఉన్నారు. సో, సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. ఈ 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ ప్రోగ్రామ్‌కి. సార్ వెల్కమ్ సార్ మీకు. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ ప్లీజ్ సార్ వీడియో ఆన్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. దేవుడా.
నా పేరు రామ్మోహన్ రెడ్డి. నేను అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సుమారుగా 20 సంవత్సరం నుంచి నేను లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే 2021లో మాకు ధనుంజయ్ గురూజీ అంటే చిన్న ఏజ్ లో చాలా చిన్న ఆయన, 30 years యోగా మాస్టర్. ఎంత సిస్టమేటిక్ లైఫ్ అంటే ఆ వయసులో అంత సిస్టమేటిక్ గా ఉండే వ్యక్తి నేను చూడను ఆ ఏజ్ లో, నవే డేస్ లో. అలాంటి సిస్టమేటిక్ ఉండే పర్సన్ అనుకోకుండా ఎందుకో అలా కలిశారు. ఆయన యోగా మాస్టర్ అని తెలిసింది. నేను రిగరస్ గా వాకింగ్ చేయడం, అరబిక్స్ ఉత్తనేలా హెల్త్ కి సంబంధించినవన్నీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి గ్రౌండ్ లో ఉంటే వేరే పర్సన్ ద్వారా ఇలాగ ఒక ఆయన యోగా చెప్తున్నారు, బాగా చెప్తారు ఆయన, చాలా బాగుంటది, హెల్త్ కి మంచిది, మనకి మానసికం కూడా చాలా మంచి ఫలితాలు మనం పొందొచ్చు అంటే సర్లే ఇది ట్రై చేసి చూసాం. ఒకసారి యోగా కూడా ఎప్పటి నుంచో దాని ఆ పేరు వింటున్నాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అనిపించి 2021లో యోగాలోకి వచ్చాం. ఇప్పుడు ఆ గురూజీ ధనుంజయ్ అని పేరు. ఆయన క్లాసెస్ కండక్ట్ చేస్తూ యోగా నేర్పించేవారు. మార్నింగ్ సూక్ష్మయామాలు, ఆసనాలు, ప్రాణాయామం, సెషన్ చివరిలో ధ్యానం మాకు నేర్పించేవారు. ధ్యానం అంటే కూర్చోండి, మీరు ఏం లేదు, కదలకుండా కూర్చోండి, కళ్ళు మూసుకొని మీకు నచ్చిన స్థిర సుఖమాసనంలో కూర్చోండి, మనసులో అలా జస్ట్ కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి, నేను కూర్చోండి ధ్యానం అంటే. నాకు కాన్స్టిక్ చెప్పాలంటే ఏముంది, ఆసనాల వరకు బాగుంది, ఎందుకంటే శారీరకంగా బాడీకి ఆరోగ్యం ఉంటుంది, బాగుంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఆర్గాన్స్ అన్ని కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి, హెల్దీగా ఉండొచ్చు. మెడిటేషన్ చేస్తున్నాను, ఐ మీన్ ఈ యొక్క బ్రీతింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాణాయామం, దానివల్ల లంగ్స్ కి మంచిది, నాస్ట్రిల్స్ మంచిది. వేరే మెడిటేషన్ ఏమిటి అసలు, మెడిటేషన్ చేయటం వల్ల ఏంటి, గురించి చెప్తున్నారు కనుక సరే కూర్చున్నాను, అది కూర్చుండేవాడు అలాగా. ఏంటంటే కొన్నిసార్లు ఎలా అనిపించింది అంటే ఎందుకో గురూజీ ఇవన్నీ చెప్పి నేర్చుకున్నప్పుడు అది ఆయన గురించి చేయాలనుకునేవాడు, అంటే కొంచెం ఫూలిష్ గా అనుకునేవాడు. ఇవన్నీ ఆయన చెప్తున్నారు, మెడిటేషన్ ఆయన కూర్చోమన్నప్పుడు ఇది మన గురించి కాదు, ఆయన గురించి, మనం అలా కూర్చోవాలన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ ఒక్క మాట మనం ఎందుకు అనుకోవడం అనేటట్టుగా కూర్చునేవాడిని, కొంచెం అయిష్టతగానే ఉండేవాడిని, అసలు కూర్చోలేకపోయేవాడిని, చాలా ఇబ్బంది పడేవాడిని. కానీ గురూజీ ఉన్నారు కనుక ఎదురుగా కూర్చుని బట్టి అలా చేయించేవారు. అలా అలా సరే అలాగ కొంచెం 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 అలవాటు అయింది. ఓకే, పర్వాలేదు అలాగా. అప్పుడు ఒకసారి ఏంటంటే 2021లో ఈ కరోనా టైంలోనే మాకు గుమ్మకోట తీసుకెళ్ళారు గురూజీ. గుమ్మకోటలో మహాధ్యాన చక్రం అవుతుంది, అక్కడ పత్రిజీ మహర్షి యొక్క ధ్యానం, దాని గురించి ధ్యానం అంటే ఏంటో దాని గురించి అంతా చాలా బాగుంటది. అంటే సరే రోజు ఇక్కడ చేస్తున్నాం కదా, ఒకసారి వెళ్దాం, నేచర్ లో బాగుంటది, గుమ్మకోట జనం దగ్గర నేచర్ చాలా బాగుంటది, మీరు ఈ మెడిటేషన్ చెయ్యాలి, మెడిటేషన్ నాలెడ్జ్ వస్తుందనే అనుకోను, బట్ ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఇప్పుడండి అంటే. సరే మేము ఒక 6-7 మెంబర్స్ వెళ్ళామండి కార్ వేసుకొని, పత్రిజీ మహర్షి యొక్క ఆ ధ్యాన మహాచక్రంకి అటెండ్ అవ్వడం జరిగింది. నేను నా ట్రూ ఎక్స్పీరియన్స్ అండి, ఫస్ట్ టైం అక్కడ అడుగు పెట్టేసరికి ఉన్న అట్మాస్ఫియర్ చూసేసరికి నాకు ఒక వైబ్రేషన్ వచ్చిందండి. ఏంటి ఇదంతా, ఇక్కడ ఏదో ఉంది, సంథింగ్ ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అనిపించింది. సరే నేచర్ కదా, అందుకే అలా ఉందేమో, ప్రకృతిలోకి ఎవరు వచ్చినా బాగుంటది, సో ఆ విధంగానే నాకు అలా ఫీల్ అనిపించిందేమో అనుకున్నాను. బట్ అట్ ద సేమ్ టైం నేను అలా వెళ్ళి కూర్చున్నాను, చైర్స్ లో కూర్చున్నాం మేము, ఒకరు అలాగ ఒక 5 వరుస ఒక చైర్ లో కూర్చున్నాం, అలా పక్కన కూర్చున్నాం. ఈలోపు పత్రిజీ మహర్షి వస్తున్నారు, పత్రిజీ వస్తున్నారు, డయాస్ మీదకి వస్తున్నారు అన్నప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుంది. చూసేసరికి ఎంత అంటే మరి నేను అది అంటే బియాండ్ డిస్క్రిప్షన్, నేను అది ఎక్స్పీరియన్స్ చెప్పలేను అనమాట. అది ఎలా అనిపించిందంటే ప్రయత్నం చేయటమే కానీ అది మనం సక్సెస్ అవ్వలేను. అది నాకు ఇంటర్నల్ గా హ్యాపీనెస్ ఇంత అంత కాదండి, ఏమి తెలియదు. సరే చూద్దాం అంటే కూర్చొని ఏవో కొన్ని విషయాలు ఆయన చెప్పడం జరుగుతుంది.
ధ్యానం గురించి ఏంటంటే కూర్చోబెట్టారు. చైర్లో అలా కూర్చోండి, వచ్చినట్టు కూర్చోమని చెప్తే మూమెంట్ ఎప్పుడైతే ఆయన ధ్యానంలో కూర్చోమని చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఒక గైడెడ్ మెడిటేషన్ మ్యూజిక్ దాంతో పాటు జాయిన్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ కానీ ఫీల్ కానీ ఎప్పుడు మర్చిపోలేను. ఎంత ఫీల్ అయ్యానంటే ఏదో శక్తి, పెద్ద పెద్ద మాటలు నాకు అప్పటికి తెలియదు, బట్ ఏదో సంథింగ్, ఏదో ఒక శక్తి ఉంది, ఒక చాలా మనకి యూనివర్సల్ పవర్ అయితే ఉంది ఇక్కడ అనిపించే ఫీల్ తో కూర్చోను ఇంకా నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. ఆ హ్యాపీనెస్ అయితే నేను మరి కూడా రికలెక్ట్ చేసుకుంటే ఇది కూడా ఇదిగా అనిపిస్తుంది, స్ట్రెంగ్తనింగ్ అనిపిస్తుంది. అయితే ఎప్పుడైనా ఏదైనా ఎలాగైనా పత్రిజీ మహర్షి ఆయన మహర్షి ఇప్పుడైనా దాన్ని ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ప్రియమైన ధ్యానులారా, స్నేహితులారా, భగవంతులారా, ధ్యానులారా, మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎక్కడైనా ధ్యానం గురించి చెప్పేటప్పుడు కానీ ఎంత పెద్ద వాళ్ళైనా చెప్పినప్పుడు కానీ అక్కడ వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు భగవంతులారా అని అడ్రస్ చేయడం నేను పత్రిజీ ఆ యొక్క ఆ బ్రహ్మర్షి నుంచి నేను ఫస్ట్ టైం నేను ఉన్నాను. ధ్యానులారా, భగవంతులారా అంటే ధ్యానులారా ధ్యానం చేస్తాను, ధ్యానులారా అన్నారు. భగవంతులారా ఏంటి మనం భగవంతులు ఒక్క ఫీలే ఆయన వైపు లాగేది అనమాట. అంటే ఆయన వైపు ఆటోమేటిక్ గా మనం అటాచ్ అయిపోతాం, కనెక్ట్ అయిపోతాం. ఒకసారి మన భగవంతులు అన్నారంటే ఆయనంతటి గొప్ప వ్యక్తి. మనం భగవంతులమా ఎంత గొప్ప వాళ్ళం అనిపించింది ఆ టైంలో. ఆయన అలాగ అంటాం అంటే అంతటి గొప్ప వ్యక్తి అంటే ఇంకా భగవంతుడి కంట ఇంకా శక్తి ఏమో ఆయన అనిపించింది. ఇక్కడ నుంచి నేను అలా కనెక్ట్ అయ్యి చేసుకుని వెళ్తాను ఇప్పుడు వరకు ప్రతిసారి కుంభకోటలో జరుగుతున్న ప్రతి ధ్యాన మహాచక్రానికి నేను అటెండ్ అయ్యాను. నాతో పాటు ఆ యొక్క మిగతా కొలీగ్స్ కూడా ఈ యొక్క యోగా సెంటర్లో ఉన్న వాళ్ళు అయితే కలిపి ఎప్పుడైనా అది వచ్చిందంటే, సపోజ్ ఆ ప్రోగ్రామ్ ఉందంటే మాకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది, దానికి గురూజీ మా గ్రూప్ లో పెడతారు. అంటే మేము ఏదో ఒక టైంలో అక్కడ ఉండే 1 week లో ఏదో ఒక రోజు ఉండి నైట్ అక్కడ స్టే చేసి వస్తాను. కలిసి వచ్చేవాళ్ళు పత్రిజీ గారు, దూరం నుంచి చూసి వచ్చేవాళ్ళు. సార్ దగ్గరికి వెళ్ళి వస్తాను, ప్రయత్నించాలి, వైబ్రేషన్ బాగుంటుంది, దగ్గరికి వెళ్ళి వచ్చి అంటే అన్నిటికంటే హ్యాపీనెస్ ఏంటంటే ఆయన లివింగ్ మహానుభావుడు జీవించి ఉన్నప్పుడు నేను ఆయన్ని చూడగలిగాను. అది నాకు చాలా హ్యాపీనెస్. తర్వాత ఆయన తరంపదించిన తర్వాత ఎంతగా ఆనందపడ్డానంటే ఉన్నప్పుడు చూడగలిగాను కదా, నేను అంత అదృష్టవంతండి అనిపించింది. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నా లైఫ్ లో జరిగింది, నేను ఈ 2021లో ఫస్ట్ టైం వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ పత్రిజీ అసలు ఏమీ తెలియనప్పుడు, ఆయన అసలు అంతవరకు చూడనప్పుడు ప్లేస్కి వెళ్ళేటప్పుడు నాకు ఎవరు మోటివేట్ చేయలేదు, ఎవరు చెప్పలేదు, ఏమీ లేదు. సంథింగ్ ఏదో ఒక ఫ్లెక్సీ సంథింగ్ ఏదో వాయిస్ సంథింగ్ ఏదో తెలిసింది. శాకాహారం మంచిదని. సార్ వాయిస్ చిన్నగా అవుతుంది సార్. సార్ వాల్యూమ్ పెంచండి సార్ ప్లీజ్. వాయిస్ చాలా చిన్నగా వస్తుంది సార్. రైట్. అయితే నాకు మేడం ఒకసారి చూడండి, ఓకేనా? కొంచెం గట్టిగా మాట్లాడతాను కొంచెం సార్, ఇంకొంచెం. అది రాను రాను లో అయిపోతుంది అందుకని సార్. ఓకే 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 మేడం. అయితే సార్ ఈ ఓకే సార్. వెజిటేరియన్ దాని గురించి పత్రిజీ మహర్షి సార్ దాని గురించి ఎక్కువ ఆయన అందరినీ శాకాహారిగా మార్చాలి అనుకునేది అనేది కూడా నాకు తెలియదు యాక్చువల్గా. అది అసలు ఆయన యొక్క దీంట్లో అది ముఖ్యమైనది అని మాత్రం నాకు తెలిసింది కాదు. ధ్యానం ఒకటి మాత్రమే తెలిసింది. శాకాహారం కూడా శాకాహారంగా మారాలి, ప్రపంచం అంతా శాకాహారంగా మార్చాలి అనేది ఆయన థీమ్ అనుకున్నది కూడా నాకు తెలియదు. బట్ నేను అక్కడికి వెళ్ళేటప్పుడైతే దుమ్మకోట వెళ్ళేటప్పుడైతే, ఆ మహాధ్యాన చక్రం ప్లేస్కి వెళ్ళేటప్పుడైతే ఇది చెప్పితే ఎవరికైనా ఇది అంటే అన్బిలీవబుల్ అంటే ఎవరు నమ్మరు కూడా. బహుశా నేను ఎవరు చెప్పినా నేను నమ్మను, అంచేత నేను ముందే అంటున్నాను.
ఎందుకో ఆ దీంట్లోకి వెళ్ళి కూర్చునేటప్పుడే ఆ చైర్లోకి వెళ్ళి కూర్చునేటప్పుడు నేను పత్రిజీ సార్ రాలేదు, ఇంకా నేను చూడలేదు కూడా. కానీ ఎందుకో తెలియని ఒక డెసిషన్ వచ్చింది, ఒక సంకల్పం చేసుకున్నాను నేను. ఈ క్షణం నుంచి అట్ ఎనీ కాస్ట్ ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది ముట్టను అని. అది మొదలు 2021లో అప్పుడు అది మొదలు ఈ రోజు వరకు కూడా నేను నాన్ వెజ్ టచ్ చేయలేదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. నాకు అందులో పూర్తి స్ఫూర్తి ఏంటంటే పత్రిజీ గారు. పత్రిజీ వల్ల మాత్రమే నేను ఆ డెసిషన్ తీసుకోగలిగాను. అలాగే ఆయన దానికి సంబంధించిన ఆ మాటలు వినలేదు, దానికి సంబంధించి నేను చదవలేదు అప్పటి వరకు. తర్వాత తెలుసుకున్నాను, ఇంకా ఆయన స్పీచెస్ ఎన్నో విన్నాను, అన్ని చూశాను, శాకాహారం ఎంత గొప్పదండి. తర్వాత తెలిసాను చాలా మంది ధ్యానుల వల్ల, నెక్స్ట్ ఏంటంటే మాస్టర్స్ వల్ల, పిరమిడ్ మాస్టర్స్ వల్ల ఇవన్నీ తెలుసుకున్నాను. బట్ అప్పటికే నేను డెసిషన్ తీసుకున్నాను. అది మొదలు ఇప్పటి వరకు నేను దాన్ని ఫాలో అవుతూనే వస్తున్నాను. నాన్ వెజ్ అనేది ముట్టకూడదని. కానీ అక్కడ నాకు ఎవరు స్ఫూర్తి చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అక్కడ ఆ ప్లేస్ లో ఎప్పుడు డెసిషన్ తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈవెన్ టుడే ఇప్పటివరకు నేను ముట్టుకోలేదు. ఇంకోటి ఏంటంటే నాతో పాటు అక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఒకరిద్దరు మినహా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక నెల చేద్దాం, నాన్ వెజ్ మానేద్దాం. అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాలో ఒక ఆయన గురించి చెప్పాలి. ఆయన ఏంటంటే మాకు లోకల్లో మా గ్రామ దేవత పండుగలు ఉంటాయి. పాలకొండ మాది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అంటే ఇప్పుడైతే పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. ఆ గ్రామ దేవత పండుగల్లో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో ఏళ్ల క్రితం చాలా నమ్మకమైన అమ్మవారు కోటదుర్గ అమ్మవారు. చాలా తొమ్మిది తెలుస్తుంది పాల్గొండ. ఆ కోటదుర్గ అమ్మవారికి సంబంధించినంత వరకు సంబరాలు జరుగుతుంటాయి. ప్రతి దసరాకి చాలా గ్రాండ్ గా చేస్తుంటారు పండుగ, చాలా గ్రాండ్ గా జరుగుతుంటాయి. నవరాత్రులు జరుపుతుంటారు. అక్కడ ఇంకా మరి చెప్పక్కర్లేదు, బలి విపరీతంగా ఉంటది అనమాట. అంటే బలి అంటే ఆ ప్రిన్సెస్ లో కాకుండా బయట వచ్చిన తర్వాత కోళ్ళు మేకలు ఇవన్నీ వేయడం అనేది ఆనవాయితీ. అది ఎవరు చెప్పినా మరి అది అది మనం చెప్పడం వేస్ట్ అనమాట. దాని గురించి అది పనికిరాదని కానీ మంచిది కాదని కానీ చెప్పడానికి లేదు. మేము ఇది చూసిన తర్వాత నుంచి మేము అందరం కూడా ఈ యోగాలో వచ్చిన తర్వాత మేము అందరం కూడా ఓహో మన ఎన్నాళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నాము, ఇక్కడ నుంచి మాత్రం ఇంకెళ్ళి పనికిరాదు. ఒకవేళ పూజ చేయాలనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. దానికి సంబంధించిన విషయాలని తర్వాత తెలుసుకున్నాం. ఎందుకు ఇది మంచిది కాదు, ఎలాగా అసలు శాకాహారం ఏ విధంగా మంచిది, మాంసాహారం వలన మనకు వచ్చే అసలు అది చేయటం వల్ల మనలో ఉండే దుష్పరిణామాలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు మనం మాంసాహారం తినకూడదు అనే విషయాల మీద చాలా వీడియోస్ అన్ని, ఎన్నో స్పీచెస్, ప్రవచనాలు విన్న తర్వాత ఇంకా అది హ్యాపీ ఫీల్ అయ్యాం. కానీ దానికి ముందే మేము ఆ దారిలోకి వచ్చాము. అయితే ఇంత ఇలాగ ఈ జంతు బలి చేసి ఈ సంబరాలు కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే మాలో ఒక ఆయన ఒక సంబరం చేశారంటే అమ్మవారి సంబరం అంటారు. అది ఒక రోజు చేస్తే కనుక ఆ బంధువుల్ని, ఫ్రెండ్స్ ని, చాలా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం ఆనవాయితీ. ఖచ్చితంగా ఒక గొరిపోతునే ఖచ్చితంగా బలి ఇవ్వాలి. అక్కడ బలి ఇచ్చిన తర్వాత దాన్నే ప్రిపేర్ చేసి వండటం అని జరుగుతుంది, అందరికీ చేయాలి. ఒక వ్యక్తి పాలకొండలో మా ఊర్లో ఒక డేరింగ్ స్టెప్, ఆయన పేరు వాసు అని, మా ఫ్రెండ్ స్నేహితుడు వాసు గారని, ఒక ఫస్ట్ టైం ఒక ముందుకు ఒక అడుగు వేసాడండి. అంటే ఈ యొక్క తప్పుడు సాంప్రదాయాన్ని, అంటే అమ్మవారు బలిస్తేనే గాని సంతుష్టులు అవ్వరనే ఒక తప్పుడు సాంప్రదాయం నుంచి ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఆ సంబరం చేసి వెజ్ అని పెట్టాడు. అంటే శాకాహార భోజనం పెట్టాడు అందరికి. ఆయన భోజనానికి వీళ్ళు పిలిచారంటే, సంబరం చేసి వాసు గారు భోజనం పిలిచారంటే పాలకొండ మొత్తం చాలా ఎక్స్పెక్టేషన్ మీద వచ్చారు. తీరా చూస్తే ఆయన వెజ్ పెట్టారు. ఇదేంటి అమ్మవారి దానికి వెజ్ పెడితే చాలా తప్పు, చాలా పాపం, అసలు అమ్మవారి బలి అసలు ఇవ్వాలి, ఇది మాంసం పెట్టాలంటే లేదు, ఇది అది కాదు అని ఆయన నిర్ణయం తీసుకుని పెట్టారు. దిగ్విజయంగా జరిగి ఇప్పుడు మాలో పూజ చేస్తున్న వాళ్ళు కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. అలాగే ఫస్ట్ టైం బ్రేక్ చేస్తారు సాంప్రదాయం. అలాగే వెజ్ దీంట్లోకి మేమందరం రాగి. అయితే ఏంటంటే ధ్యానం గురించి నేను వెళ్ళేటప్పుడు ఆ రోజు, ఏ రోజు అయితే ఫస్ట్ టైం 2021 ఎప్పుడైతే నేను ధ్యానం కూలకి వెళ్ళేటప్పుడు ఆ పరిసరాలు చూసేటప్పుడు అయితే ఏంటి వీళ్ళంతా ఎక్కడ చూసినా చెట్టు కింద చిన్న దీని కింద చిన్న హట్స్ వేసుకొని
చిన్న చిన్న తుప్పల దగ్గర కూడా చీకట్లో రాళ్ళు లేదు, రప్పలు లేదు, మట్టి కాదు, ఏమి కాదు, ఎక్కడుంటే అక్కడ కూర్చొని ధ్యానం ధ్యానం ధ్యానం. ఏంటిది అంతా? అసలు ఏమవుతుంది? పోనీ ఇది నాకైతే ఆ ఇదేముంది, ఇదేం ధ్యానంలో ఏంటో ఏమవుతుంది, ఇలా కళ్ళు మూసుకుని కూర్చుంటే ఏమొస్తుంది అని నేను అనుకుంటే వీళ్ళందరూ పిచ్చోలేదు. నాకు నచ్చలేదు, వీళ్ళందరికీ నచ్చకపోతే, ఏదో జరగకపోతే, ఎంత మంచి అందులో ఉండకపోతే ఎందుకు వీళ్ళందరూ అంత కూర్చుంటారు? నేను ఆశ్చర్యమే, సర్లే కూర్చొని అలా కూర్చొని అలా అలా కొంచెం అలవాటు పడ్డాను. ఇంకా అక్కడి నుంచి మహాధ్యాన చక్రం. ఒకసారి ఏం జరిగిందంటే, నేను ఒకసారి ఎందుకో నైట్ పడుకొని మధ్యరాత్రిలో ఏదో మెలకు వచ్చింది కొత్త ప్లేస్ వల్ల, లేచి చూస్తే వాళ్ళు కూర్చున్న ప్లేస్ లో 2:00, 3:00 అప్పుడు కూడా చూశాను, 1:00 అప్పుడు చూసినప్పుడు లేచి అందరూ ఆ బెడ్స్ వచ్చిన ఆ బెడ్స్ మీద కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడం కనుక ఆ ధ్యానం కూర్చొని ఇంతలో ఇంత మహత్తర శక్తి ఉంది అనేసి దీన్ని నమ్మాల్సిందే. ఎంతమంది చేస్తున్నారంటే, ఎంత కొండల్లోని గుట్టల్లోని ఈ పైకి వచ్చి ఆ గుమ్మకోట అంటే అక్కడ ఏమి సిగ్నల్స్, టెలిఫోన్ సిగ్నల్స్ ఉండవు, మొబైల్ సిగ్నల్స్ ఉండవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, వెహికల్ కూడా చాలా స్టీప్ హైట్ వెళ్లాల్సి ఉంటది. జయించుకొని ఆ రాత్రి ఉండడానికి ఏదో ఒక శక్తి అందులో ఉంది, ఏదో పవర్ ఉండకపోతే ఇంతమంది ఎందుకు నమ్ముతారు? నేను అక్కడి నుంచి అలా నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ధ్యానాన్ని విడిచిపెట్టలేదు. బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను. కాకపోతే తెలిసింది చాలా తక్కువే తెలుసుకున్నాను. ఇంకా నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇంకా నేను ధ్యానంలో ఇంకా చాలా స్ట్రాంగ్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్ అవ్వాలని మాత్రం. ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే ఒకసారి శ్రీకాకుళంలో పత్రిజీ గారి వాళ్ళు పాప పేరు నాకు ఐడియా లేదు, ఆవిడ ఒక ఇది కండక్ట్ చేశారు. అప్పుడు నాకు వచ్చిన డౌట్ కూడా నేను అడిగాను, బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకా దీంట్లో ఇంకా నేను స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆ విధంగా చేసుకుని వెళ్ళి ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాను. మా అందరితో పాటు ధ్యానం చేసుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ తో అందరితో కూడా. ధ్యానం నిజంగా చాలా గొప్పది, మహత్తరమైన శక్తి ఉన్నదని మాత్రం నేను పూర్తిగా నమ్ముతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. సో మీరేం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు సో సార్ ద్వారా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మీకు నచ్చింది ధ్యానం? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ షేరింగ్, ఏది మన మనసులో అనిపిస్తుందో అది మనం అలా బయటికి చెప్పటమే మంచిది. సో అదే విజ్డమ్ షేరింగ్ అవుతుంది కూడా. సో సార్, మరి కంప్లీట్ మ్యాన్ మీరు ఇంకా Yes. ఏదైనా నేర్చుకోవడం జరిగిందా? ఈ కంప్లీట్ మ్యాన్ యొక్క వ్యక్తిత్వం గురించి మళ్ళీ మనకు ఇప్పుడు మూవీ రావటం ఎంతవరకు ఆవశ్యకత ఉంది అంటారు? Yes, మేడం. అది మేడం, మీ మాటల్లో. అది ఆవశ్యకత అయితే 100% ఉంది మేడం. ఎలాగంటే పత్రిజీ వారి ధ్యానం ఆ గొప్పతనాన్ని, ఆయన యొక్క దీన్ని చాలా వరకు మనం అంటే మేమని కాదు, మాకు తెలిసినంత వరకు కొంచెం తీసుకెళ్ళగలుగుతున్నాం. మా దగ్గర మా ధ్యాన కుటీరంలో కూడా పిరమిడ్ ధ్యానం పెట్టిన, మాకు పిరమిడ్ ధ్యానం కూడా ఉంది మేడం పాలకొండలో. అక్కడ పత్రిజీ సార్ ఫోటో పెట్టుకొని ఆయన ముందే పెట్టుకొని గైడెడ్ మెడిటేషన్, ఆయన ఇన్స్ట్రక్షన్స్ మీదే మేము దీంట్లో పెట్టుకొని ఆడియో పెట్టుకొని వినడం చేస్తుంటాం. మేము చాలా మందిని తీసుకొస్తున్నాం, చేయిస్తున్నాం, అక్కడ చెప్తున్నాం. ఇప్పుడు మేము మహాధ్యాన చక్రానికి అక్కడికి వెళ్తున్నాం, ఆ గుమ్మకోట వెళ్తున్నాం, కర్తలు వెళ్తున్నాం. చాలా వరకు బాగా వస్తున్నారు, బట్ ఇంకా కొంతమంది రావాలి, దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి అనుకుంటే అక్కడికి మనం తీసుకురాలేకపోవచ్చు. బట్ మూవీ ఈజీగా జనాల్లోకి వెళ్ళగలుగుతున్నాం. అందుకు మూవీ అవసరం ఉంది, జనాల్లోకి మూవీ వెళ్తుంది. అంటే ఏదో ఉంది కదా, సరే చూద్దాం అంటే అట్లీస్ట్ ఇది మెడిటేషన్ అని కాకపోయినా ఒక ఆధ్యాత్మికమైన సంబంధించింది, స్పిరిచువల్ మూవీ కదా, చూద్దాం, ఏదో దేవుడు మూవీ అనుకునైనా కనీసం వస్తే ఆయన గురించి తెలుసుకోగలిగితే చాలా అవసరం. కనుక మూవీ ఒక మూవీ చేయడం అనేది ఇట్ హైలీ ఎసెన్షియల్ మేడం. అది అయితే నేను చాలా అవసరం, అది చాలా మంచిది కూడా, మంచి అటెంప్ట్ అది అవసరం మేడం. జనాలకు ఎక్కువ మనం తీసుకెళ్ళగలుగుతాం. అది ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా డైరెక్టర్ వెంకట్ గారు కూడా జాయిన్ అయ్యేవారు, మరి యాక్చువల్ గా వేరే క్లాస్ లో ఉన్నారట సారు, మెసేజ్ చేశారు. సో ఈ మూవీ మనకి త్వరలోనే రాబోతుంది. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది సార్, August 31st మనం ఈ మూవీ ఫస్ట్ సీజన్ రిలీజ్ చేసుకోబోతున్నాము 100 థియేటర్స్ లో. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా అందరికీ అందివ్వాలని కోరుకుంటున్నాం సార్.
అండ్ తన్ మన ధన్ రూపంలో ఏ రూపంలో అయినా కూడా మనం సపోర్ట్ ఇవ్వచ్చు, హెల్ప్ చేయొచ్చు. సో గురుదక్షిణ అని మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం కానీ, సో ఇలా చేయటం ద్వారా మూవీ అందరికీ అందివ్వబడుతుంది. సో మన అవును. వంతు బాధ్యతగా మనం కూడా అక్కడ ఒక చెయ్యి అందించిన వాళ్ళమవుతాము. అవును. ప్రొడ్యూసింగ్ చేయొచ్చు సార్ అక్కడ 2500 రూపీస్‌తో. సో అలా ఓకే. కూడా సార్ అందరికీ అందివ్వాలని పదే పదే కోరుకుంటున్నాము. ద కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ నుండి. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు, మాకు మాకు మంచి అవకాశం ఇచ్చారు మేడం. జ్ఞానాన్ని అంటే నేను అందుకే ఫస్ట్ అందించినందుకు. మిస్ అయినప్పుడు కొంచెం బాధపడ్డాను. ఈ రోజు మళ్ళీ అది మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం వల్ల అలాంటి మహానుభావుడు, అలాంటి మహర్షి గురించి మాట్లాడడం నాకు చాలా అదృష్టం. చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! ఒక ధ్యాని ఒక ధ్యాని కాకుండా ఉండే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, అదే ఒక ధ్యానిగా మారితే, ధ్యానం చేసి వాళ్ళలో వచ్చిన ఇందాక చెప్పినట్లుగానే అంతర్గత మార్పులు తెచ్చుకొని, ఆ ధ్యానిగా మారితే వచ్చే ఆ మాట యొక్క శక్తి వేరు, ఆ మార్పు వేరు మనం గమనించొచ్చు ఫ్రెండ్స్. ఇవాళ మాస్టర్స్ ఇద్దరు కూడా అలాగే ధ్యానం అంటే ఏమీ లేదు. ఒక హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఒక గొప్ప మార్పు అన్నట్టు. ఆ మార్పు వీళ్ళిద్దరిలో మనం ఈరోజు చూడొచ్చు. చక్కగా కదూ! ఎంత మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. వాళ్ళలో వచ్చిన మార్పేంటి? ఎలా తెచ్చుకున్నాం? సో, మరి ఏంటి వాళ్ళ పైన ధ్యానం పైన వారికున్న అవగాహన ఏంటి అనేది చాలా చాలా మనతో చక్కగా షేర్ చేసుకున్నారండి. సో, ఇది ఇవాల్టి 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ప్రోగ్రామ్. ఓకే. సో, మరి ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు 'శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్' ఛానెల్ ద్వారా, అలాగే 'పత్రిజీ ఫిలిమ్స్' అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు అందివ్వబడుతుంది. మీరు అక్కడ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ 2 ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇక ముందు ఇంకా ఇంకా ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం అస్సలు మరవద్దు. ఎందుకంటే మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళవుతారు. అలాగే షేర్ చేస్తే కనుక మీరు ఈ జ్ఞానాన్ని ఇంకా 10గురికి మీరు అందించిన వారవుతారు కనుక అందుకే షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో, అలాగే ఆగస్టు 15వ తేదీ ఆహ్, ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు నిర్విరామంగా 24 గంటలు అఖండ ధ్యానం జరగబోతోంది. పత్రిజీ మెడిటేషన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా. సో, అక్కడ 48 దేశాలు పార్టిసిపేట్ అవ్వబోతున్నాయి. వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ ధ్యానం జరగబోతోంది. అలాగే 3000 మందితో కూడా పార్టిసిపెంట్స్ ఉంటారండి. సో, ఆ రోజున అందరూ కూడా మీరంతా కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఎక్కడ ఉన్నా ఒకవేళ ఆ సమయానికి మీకు వీలు కాకపోయినా, జూమ్ ద్వారా పార్టిసిపేట్ అవ్వకపోయినా, మీరు ఎక్కడున్నా కూడా ఒక గంటైనా కూడా మీరు ఆ ధ్యానంలో చేయొచ్చండి. సో, అందుకే కోరుకుంటున్నాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మరొక చిన్న విషయం అండి మర్చిపోయాను. సో, జూలై జూలై 18, 19, 20 ఈ 3 తేదీల్లో మీకు జేతవనం కొటాల, చిత్తూరు డిస్ట్రిక్ట్ కొటాల మీకు తెలిసే ఉంటుందండి. అక్కడ అవేకనింగ్ యూత్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అంటే యువత ధ్యానం చేస్తే ఎలాంటి మార్పులొస్తాయి? యువత చేతనే అక్కడ ఆ కార్యక్రమం జరపబడిపోతుంది. సో, కాబట్టి మీ పిల్లలెవ్వరున్నా కూడా అందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే యువత ధ్యానం చేస్తే ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలవుతారు కాబట్టి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక్కసారి మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో మనం ఈ సజ్జన సాంగత్యాన్ని తే కొనసాగించుకుందాం. ఓకే. మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.